అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హారూన్ బాషా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా హారూన్ బాషాకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పట్టణంలోని యువత బైక్ ర్యాలీ ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యాలయం చేరుకుంది. ఈ సందర్భంగా హారూన్ బాషా మాట్లాడుతూ పథకాల అమలు కోసం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లను తీసుకొచ్చి పేద ప్రజలను సంక్షేమం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని, అయితే అబద్ధాలు చెప్పి బొమ్మలు చూపించి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచరు, మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి మద్యం బాబులను సైతం మోసం చేసిన ఘనత చంద్రబాబుదని హారూన్ బాషా చెప్పుకొచ్చారు. ఈరోజు అందరూ ఇక్కడికి ముఖ్యంగా రావడానికి కారణం హారూన్ అన్న పుట్టినరోజు కారణంగా మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. కొలిమి హారూన్ బాషా, స్టేట్ మైనారిటీ జనరల్ సెక్రటరీ అన్న. ఈరోజు ఈ పోస్ట్ అవ్వడానికి కూడా 2-3 రోజులు అయ్యింది. దానికి కూడా అందరూ కలిసి అన్న ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పండి. అన్న ఈ పదవులే కాదు, ఇంతకుముందు కూడా చాలా పదవులు చేశాడు. అన్న యూత్ కాంగ్రెస్గా ఉన్నాడు, తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఉన్నాడు, దాని తర్వాత కౌన్సిలర్, 4వ వార్డు కౌన్సిలర్ కూడా ఉన్నాడు. చాలా పదవులు చూశాడు. పదవులు ఉన్న వాళ్ళకి ఇంకా చాలామందికి పదవులు కూడా ఇప్పించాడు. ఇంకో విషయం అంటే పేదలకి ఏదైనా అవసరం ఉంటే నేనున్నానంటాడు. ఏ ఒక్కరు పోయినా అర్ధరాత్రి తలుపు తట్టినా కూడా నేనున్నానని భరోసా ఇచ్చి ఏదైనా సహాయం చేసే మనిషి, ఏదైనా సహాయం చేసే ఉన్న మంచి వ్యక్తి. ఏ ఆపదలు ఉన్నా ఇది అవసరం ఉందేనా అంటే నేనున్నాను పదా అని చూసే మనిషి. ఇటువంటి మనిషికి మనం అందరం తోడుగా సహాయంగా అందరం ఉండాలా. ఏ అవసరం ఉన్నా కూడా మీరు ఏ రోజు కూడా ఒకరికే కాదు, ఏ రోజు కూడా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తుగా యువకులు రావడం, మా పట్టణ అధ్యక్షుడు నవాజ్ బాషా ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షుడు మా టైగర్ యూసుఫ్ ఖాన్ ఆధ్వర్యంలో, మా మైనార్టీ నాయకుడు క్రిష్ నవాజ్ ఆధ్వర్యంలో, ఫైజాన్, కొలిమి అసద్, కొలిమి నాయత్ బాషా, ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరుతో నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యువకులు ఉత్సాహంతో ఈరోజు నా బర్త్డే కోసం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినారు. వీళ్లకు ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. మీ అందరికీ ఒక విషయం తెలియాలా, ఈరోజు నాకు పార్టీలో మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినారు. ఇది నా మీద ఒక భారంగా తీసుకొని నేను ఈ పార్టీకి బలోపేతం చేసేదానికి యువకులకు తోడుంటూ ముస్లిం కమ్యూనిటీ తరఫున ఈ అధికారంలో ఉన్న పార్టీకి పోరాడి మా ముస్లిమ్స్కి వచ్చే పథకాలు హక్కును నేను వాళ్ళతో పోరాడి మా హక్కు కోసం నేను ప్రతిరోజు పార్టీ కోసం, మా వైసీపీ పార్టీ కోసం నేను హర్నిషా పని చేస్తాను. ఈ పదవి నాకు